నాకు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఒక మాట చాలా 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 బాగా నచ్చిన మాట ఏంటంటే, రూబేనును గురించి అందరూ ఒక మాట అంటారు. రూబేనును గురించి ఎక్కువగా అందరూ చెప్పేటటువంటి మాట ఏంటంటే, రూబేను తండ్రి మంచమును పాడు చేశాడు, వాయు వరుసలు తప్పి ప్రవర్తించాడు అని రూబేను గురించి వన్ సైడే మాట్లాడతారు. తను పశ్చాత్తాపడి తన బ్రతుకును మార్చుకున్న తరువాత, తన జీవితం మార్చుకున్న తరువాత రూబేను ఒక మాట అంటాడు. ఆదికాండం 42వ అధ్యాయం 37వ వాక్యం. అందుకు రూబేను, నేను తమ్ముడైనటువంటి బెన్యామీనును నీ దగ్గరికి తీసుకొని రాకపోతే, నువ్వు నాకు అప్పగించినటువంటి తమ్ముణ్ణి తిరిగి మరలా నేను నీ దగ్గరికి తీసుకొని రాలేకపోతే, అంటే అతన్ని నేను కాపాడుకోలేకపోతే, నాకు పుట్టిన నా 2 కుమారులను నువ్వు చంపేసుకో. నాకు పుట్టిన నా 2 కుమారులను చంపేసుకో. నా వైపు చూడండి. నాకు రూబేనులో నచ్చిన మాట ఏంటంటే, ఓ తండ్రి, నువ్వు నాకు అప్పగించినటువంటి నా తమ్ముణ్ణి నేను తిరిగి నీకు అప్పగించకపోతే, అతన్ని కాపాడుకోలేకపోతే, నాకు పుట్టిన నా కుమారులను 2 చంపేయి. ఆ మాట చదివినప్పుడు ఏ తండ్రి అయినా తన వారసులను చంపుకుంటాడా? ఏ తండ్రి అయినా తనకు పుట్టిన కుమారులను చంపుకుంటాడా? తన వంశం నాశనం అవ్వాలని కోరుకుంటాడా? కానీ రూబేన్ అంటాడు, నువ్వు నాకు అప్పగించిన దానిని నేను నీకు తిరిగి కాపాడుకొని అప్పగించకపోతే నా వంశాన్ని తీసేసేయి.